హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కుశలమేనా? ఈరోజు మా స్పెషల్ ఏంటి అంటే నేను చేసే కర్రీ ఏంటి అంటే మొన్న తల్లి కూర చేశాను కదా, ఈరోజు పిల్ల కూర. అంటే అర్థం కాలేదా? మొన్న కోడి కూర చేశాను కదండి, అందుకోసం ఈరోజు నేను గుడ్డు కూర చేస్తున్నాను. మేమైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాను. అవి ఏంటి అంటే టొమాటోస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, కారం అండ్ ముందుగా బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు, ఆప్షనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసేసి, మేమైతే గరిటె యూజ్ చేస్తానండి, 2 గరిటెల ఆయిల్ వేసేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి వాటిని బాగా కలిపి తర్వాత అందులో కరివేపాకును వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. ఎందుకు అంటే అవి పచ్చిగా ఉంటాయి, సో వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అవి బాగా వేగాక వాటిలోకి ఇందాక ఆప్షనల్ అని చెప్పాను కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేనైతే. ఇది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. తర్వాత దాన్ని బాగా కలిపేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేయాలి. టమాటోస్ వేసి ఒకసారి కలిపి వాటిలోకి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. దానిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసునైతే వేయాలి. అట్లు చెప్పడం మర్చిపోయానండి, మీకు ఒక చిట్కా చెప్తాను. అది ఏంటి అంటే మీరైతే చింతపండు అప్పటికప్పుడు నానబెట్టుకోవాలి. అంటే ఇన్ కేస్ ముందుగా నానబెట్టుకోవడం మర్చిపోయారనుకోండి, అప్పటికప్పుడు నానబెట్టాలి, ఎలా నానాలి అని అనుకుంటే కొంచెం హాట్ వాటర్ని తీసుకొని చింతపండు ఉన్న బౌల్లో పోస్తే అది ఒక 2 మినిట్స్కే చింతపండు బాగా నానిపోతుంది. తర్వాత దాన్ని పులుసుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతపండు పులుసు వేశాక అది బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. మీ కన్సిస్టెన్సీలో మీకు ఎన్ని వాటర్ కావాలి అని అనుకుంటే మీరు వేసుకోండి. అలా వేసాక దాన్ని బాగా కలిపేసి కొంచెం సేపు మరగనివ్వాలి. తర్వాత దానిలోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేయాలి. కోడిగుడ్డుకి నేనైతే కట్ చేశానండి, బాయిల్డ్ ఎగ్ని ఒక 4 సైడ్స్ కట్ చేశాను. ఎందుకు అంటే అందులోకి మా గ్రేవీ అనేది వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంతమంది చేస్తారు, కొంతమంది అయితే చేయరు. నేనైతే అలా కట్ చేసుకుంటాను. తర్వాత దానికి తగలకుండా గరిటెతో తిప్పుకోవాలి. ఎందుకు అంటే కట్ చేసాం కదా, అది ఏమన్నా పాడవుతుందేమో అని అలా గరిటెతో తిప్పుకున్నాక అండ్ అది కొంచెం సేపు అయితే మూత పెట్టేసి మరగనివ్వాలి. వాటర్ అంతా బాగా మరిగాక ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు నేనైతే మొన్న చెప్పాను కదా వీడియోలో, మొన్న మసాలా పొడిని నేనైతే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను, అది కర్రీస్లోకి అయితే వాడతాను అని. ఆ మసాలా పౌడర్ని అయితే 1 టీ స్పూన్ యాడ్ చేస్తాను లాస్ట్లో. యాడ్ చేశాక కొంచెం సేపు అయితే నేను దాన్ని పులుసుని అయితే మరగనిస్తాను. అలా మరిగాక దానిలో నుంచి ఆయిల్ అయితే బయటికి వస్తూ ఉంటుంది. లైక్ మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఆ కన్సిస్టెన్సీ వరకు మరగనించి స్టవ్ అయితే ఆపేయాలండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు, సరిపోతుంది. సన్నగా తురుముకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీ అమ్మి కోడిగుడ్డు పులుసు రెడీ. ఈ కోడిగుడ్డు పులుసు తినేసి మావారు అన్నారు నన్ను వెరీ గుడ్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.